ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. మనం ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లేదా షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడింగ్కి వచ్చినప్పుడు ఈటీఎఫ్లో పెడితే బాగుంటుందా, ఇండెక్స్ ఫండ్లో పెడితే బాగుంటుందా, లేదా మ్యూచువల్ ఫండ్స్ పెడితే బాగుంటుందని చాలామంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారండి. అండ్ పర్టికులర్గా మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఈటీఎఫ్స్ ఫోకస్ చేసుకోవాలో క్లారిటీ ఉండాలండి. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో అయితే 1 year లోపే మీరు క్లోజ్ చేద్దాం అనుకుంటే ఎగ్జిట్ లోడ్స్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 1% ఎగ్జిట్ లోడ్స్ ఇస్తారనమాట. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా తీసుకుంటే మోర్ దెన్ 1 year హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే ఈటీఎఫ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ అయితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు మనం, ఎందుకంటే ఎగ్జిట్ లోడ్స్ ఉండదు కాబట్టి లెస్ దెన్ 1 yearలో మల్టిపుల్ టైమ్స్ మన మార్కెట్లోకి ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. అండ్ మోర్ దెన్ 1 year లేదా ఒక 3-4 years ఉందాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి అనమాట రేట్ ఆఫ్ రిటర్న్లో. ఇప్పుడు మనం ఒక ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్ తీసుకొని దాన్ని మ్యూచువల్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్తో కంపేర్ చేద్దామండి. అంటే రెండిట్లో ఏదని. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేద్దాం. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రిటర్న్స్ ఎంత వస్తుంది, రిస్క్ ఎంత వస్తుంది, రికవరీకి ఒకవేళ పడితే రికవరీ రావడానికి ఎంత టైం పట్టింది, అదే టైంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎంత టైం పట్టింది రికవరీకి, ఎంత టైం పట్టింది రికవరీకి, ఎంత లాస్ వచ్చింది. అంటే మనం ఇక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని, అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ అనమాట, దాన్ని యాజ్ ఏ ఈటీఎఫ్ లాగా లేదా ఇండెక్స్ ఫండ్ లాగా మీరు కొంటే వర్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో లాస్ట్ ఆల్మోస్ట్ 10 yearsలో మార్కెట్ 12 times పడిన ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తున్నామండి ఇక్కడ. సో 12 timesలో ఫస్ట్ పడింది ఇది 25/7/2000 లెవెల్లో అండి. అప్పుడు మార్కెట్ డ్రాడౌన్ స్టార్ట్ అయింది అండ్ ఎండ్ అయింది డిసెంబర్లో ఎండ్ అయింది అనమాట. ఆ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ లాస్ అయింది 18% అండి. 18% లాస్ అయినాయి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ. బట్ అదే టైంలో ఇండెక్స్ లాస్ అయింది 33% అండి. 33% లాస్ అయింది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ అయింది 18%. అంటే యాక్టివ్ ఫండ్స్ బెటర్ అనమాట ఈ ఇయర్లో మాత్రం. అంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెటర్ కంపేర్ టు ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంట, ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్తో పోల్చుకుంటే. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ డ్రా డౌన్ అయింది 33%, బట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డౌన్ అయింది కేవలం 18%. రికవరీ చూస్తే వెరీ క్లియర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రికవరీ రావడానికి కేవలం 417 days పట్టిందండి. అదే స్మాల్ క్యాప్ ఇండెక్స్ రికవరీ కావడానికి పట్టిన టైము 1029 days అండి. ఎంత టైం పట్టిందో చూడండి రికవరీకి స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఓకే, దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు యాక్టివ్గా మేనేజ్ చేసే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ బెటర్ అని. ఏది ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో మనం కంపేర్ చేసిన కేవలం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ టైం 2012లో మనం చూస్తే కనుక April 4th డౌన్ స్టైడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెంటనే ఆ టైంలో కేవలం 1 month ఉందండి డ్రా డౌన్. ఆ టైంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డౌన్ అయింది 8% అండి. 8% డౌన్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 11% డౌన్ అయింది. ఇప్పుడు చూసినా సరే ఇండెక్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ అనమాట. అంటే రికవరీకి పట్టిన టైము మ్యూచువల్ ఫండ్ అయితే 77 days అండి. ఇండెక్స్ అయితే 176 days పట్టింది. టూ మచ్ టైం పడుతుంది. అలాగే థర్డ్ టైం డ్రా డౌన్ 2013లో అండి. ఆ టైంలో మొత్తం మార్కెట్ 8 months డౌన్ అయిందండి. 8 months డౌన్ అయింది అండ్ రికవరీ కావడానికి 8 months పట్టింది ఆ టైంలో. అండ్ మ్యూచువల్ ఫండ్ లాస్ అయింది 15% అండి 8 monthsలో కలిపి. అదే నీకు ఇండెక్స్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 34% డౌన్ అయిందండి. 34%. అంటే రికవరీకి మ్యూచువల్ ఫండ్ రికవరీకి 280 days టైం పడితే అండ్ ఇండెక్స్కి అయితే 497 days పడుతుంది ఇండెక్స్కి. అగైన్ క్లియర్ సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇండెక్స్కి రికవరీ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ డ్రాడౌన్స్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ చూసుకుంటే రికవరీ క్విక్గా అవుతుంది అండ్ రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తుంది, తక్కువ టైంలో రికవర్ అవుతుంది. అండ్ ఫోర్త్ టైం 2014లో కనుక చూస్తే 1 month అండి మార్కెట్ షార్ప్ రికవరీ అయింది. ఆ టైంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ అయింది 4% అండ్ ఇండెక్స్ అయితే 8% లాస్ అయింది. రికవరీకి పట్టింది 37 days అండి మ్యూచువల్ ఫండ్స్కి. అండ్ అదే ఇండెక్స్కి అయితే ఆల్మోస్ట్ 3 months పట్టింది, 83 days పట్టింది అనమాట. అలాగే మనం ఫిఫ్త్ టైం కనుక చూసినట్టయితే 2015లో అండి
అండ్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 monthలోనే రికవరీ ఆ టైంలో 7% లాస్ అయింది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఇండెక్స్ అయితే 9% డౌన్ అయింది. అండ్ రికవరీకి పట్టిన టైం 81 days మ్యూచువల్ ఫండ్స్లో. అదే స్మాల్ క్యాప్స్లో అయితే 455 days అండి. 455 days, మోర్ దెన్ 1 year పట్టింది. ఓకే, అదే ఇదైతే ఓన్లీ 37 daysకే రికవర్ అవుతుంది. సో ఇలా మనం ఇక్కడ డేటా ఎక్కడ చూసినా సరే, ఈవెన్ లేటెస్ట్ 22లో చూసినా సరే మార్కెట్ లాస్ అయింది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో 13% అండి. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 33% లాస్ అయింది. రికవరీకి ఇది పట్టిన టైము 204 days అండి. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రికవరీ అవ్వడానికి మాత్రం 497 days పట్టింది. ఈ డేటా క్లియర్గా మెన్షన్ చేస్తుంది డ్రాడౌన్స్ ఎక్కువ శాతం ఇండెక్స్లోనే ఉంటుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ అదే టైంలో రికవరీ కూడా క్విక్గా రికవర్ అవుతుంది మ్యూచువల్ ఫండ్లోని కంపేర్ టు ఇండెక్స్. అంటే రికవరీకి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇండెక్స్ కొన్ని కంపేర్ టు మ్యూచువల్ ఫండ్. దీన్ని బట్టి ఏంటంటే యాక్టివ్ ఫండ్స్లో బెస్ట్ కేటగిరీ అంటే స్మాల్ క్యాప్ కేటగిరీ. ఈ కేటగిరీ రికవరీ క్విక్గా ఉంటుంది. మార్కెట్ డౌన్ అయినా కూడా రికవరీకి తక్కువ టైం పడుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీగా వస్తున్నాయి. కాకపోతే అంటే ఎవ్రీ ఇయర్ లిటరలీ 1 or 2 times వస్తుంది. ఈ డేటా తక్కువ ఏం చెప్తుందంటే యావరేజ్ మీద మీకు 10 to 12% దాకా డిస్కౌంట్ రావడం అనేది ఎవ్రీ ఇయర్ కామన్ అని చెప్తుంది మ్యూచువల్ ఫండ్లో. అదే టైంలో రికవరీ కూడా మీకు యావరేజ్ మీద ఒక 2 months నుంచి 5 months దాకా పడుతుందని చెప్తుంది. రికవరీ కూడా 2 to 5 months దాకా పడుతుంది రికవరీ అని చెప్తుంది. అండ్ బట్ ఇండెక్స్ కనుక చూసుకుంటే వెరీ క్లియర్గా మోర్ దెన్ 1000 days పట్టింది. ఇక్కడ 2 times ఉందండి. మోర్ దెన్ 500 అయితే ఆల్మోస్ట్ 5 times పట్టింది మీకు. మోర్ దెన్ 500 అయితే నీకు 5 times పట్టింది. దీన్ని బట్టి స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా స్లో అండ్ రికవరీ కూడా చాలా టైం పడుతుంది. డ్రాడౌన్స్ ఎక్కువ అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ కనుక స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ లేదా ఇండెక్స్ ఫండ్లో పెట్టాలి అనుకుంటే 1-2 సార్లు థింక్ చేసుకోండి. దీంతో ఈ కేటగిరీతో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ కేటగిరీ బెస్ట్ అనమాట. ఓకే, అదే లార్జ్ క్యాప్లో పెట్టాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్లో దాంతో పోల్చుకుంటే లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ బెటర్. మనం ఆ డేటాని వేరే వీడియోలో మనం కంపేర్ చేద్దామండి. సో ఈ డేటా వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్కి వస్తే కనుక స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకోండి. స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ తీసుకోండి. చాలామంది ఏంటంటే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ 250 ఉంది కదా ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్, అది కానీ లేదా ఇండెక్స్ ఫండ్ కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో పోల్చుకుంటే కనుక దీనికి రికవరీ త్వరగా అవుతుంది. అండ్ రికవరీ కూడా తక్కువ టైంలో రికవర్ అవుతుంది. డాడౌన్స్ కూడా చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఇక్కడ ఏ లెక్క చూసినా సరే. ప్రతి చోట కూడా ఇది వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఫండ్ మేనేజర్స్ చాలా ఎఫిషియన్సీగా చాలా క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు. అండ్ అందుకే రికవరీ కూడా క్విక్గా అవుతుందని మనకు అర్థమవుతుంది. మీరు కనుక ఎస్ఐపి రూట్లో పెడితే కనుక డిస్కౌంట్ అయినప్పుడు కూడా ఎక్కువ యూనిట్లు వస్తాయి. అండ్ అప్పుడప్పుడు మాన్యువల్గా కొన్ని యూనిట్స్ కొనడం ద్వారా ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. సో క్లియర్గా వెల్త్ క్రియేషన్కి ఇండియాలో ఈ కేటగిరీ చాలా బాగుంటుందండి. అంటే మీకు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన మ్యూచువల్ ఫండ్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు, లేదా మీ కిడ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కావచ్చు, లేదా ఆఫ్టర్ 20 years తర్వాత ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా టూరిస్టులు కావచ్చు, ప్రతి లైఫ్ ఈవెంట్ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్కి గోల్స్కి ఖచ్చితంగా మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్ అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ కంపేర్ చేయండి. ఇండెక్స్ని బీట్ చేస్తుంది అంటే కనుక దాంట్లో మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ డెఫినెట్గా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి ఇది పదే రిపీట్ చేస్తుంది. మనం టోటల్లీ 12 scenarios తీసుకొని ఎవ్రీ ఇయర్ వచ్చే మేజర్ కరెక్షన్ చూసుకుంటూ వచ్చాము. అన్నిటికంటే మేజర్ కరెక్షన్ వచ్చింది కోవిడ్ టైంలో అండి 2020లో. అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 33% డౌన్ అయినాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డౌన్ అనమాట రీసెంట్ కాలంలో 33%. బట్ అదే ఇండెక్స్ అయితే 41% డౌన్ అయిందండి. అండ్ ఆ టైంలో కూడా రికవరీకి మ్యూచువల్ ఫండ్స్కి అయితే 183 days పట్టిందండి. 183 days. అదే నీకు ఇండెక్స్ అయితే 208. ఏ లెక్క చూసినా సరే డేటా ఏ యాంగిల్లో చూసినా సరే ఇండెక్స్ రికవరీ ఎక్కువ టైం పడుతుంది. అది చూసి ఈ కేటగిరీ ఎక్కువ టైం పట్టిద్దేమో అనుకుంటున్నారు. లేదు, మ్యూచువల్ ఫండ్స్ క్విక్గా రికవరీ చేస్తున్నారు. అండ్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని తీసుకొని ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు కంపేర్ టు స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.